Today we will discuss about the banking cards. Banking cards means one is the debit card which we will be regularly using. Second one is the credit card. So here first credit card was launched by Andhra Bank. ఇండియాలో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. 1981లో లాంచ్ చేయడం జరిగింది. క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డులో కానీ మనకు బ్యాక్ సైడ్ ఒక 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. దాన్ని సివివి అంటారు. సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఎనీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ విల్ బీ హ్యావింగ్ 16 డిజిట్స్. ఈ 16 డిజిట్స్ కేటగరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 6 డిజిట్స్ వచ్చేసి బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. నెక్స్ట్ 9 డిజిట్స్ వచ్చేసి యూనిక్ అకౌంట్ నెంబర్ అంటారు. లాస్ట్ 1 డిజిట్ చెక్ డిజిట్ అని చెప్పి పిలుస్తారు. సో డెబిట్ కార్డులో కానీ క్రెడిట్ కార్డులో కానీ 16 డిజిట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ 6 డిజిట్స్ వచ్చేసి బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, 9 డిజిట్స్ వచ్చేసి యూనిక్ అకౌంట్ నెంబర్, లాస్ట్ 1 డిజిట్ వచ్చేసి చెక్ డిజిట్ నెంబర్. దెన్ మీ అందరికీ తెలుసు మాస్టర్ కార్డు, వీసా కార్డు అని చెప్పి మీరు 2 టైప్స్ ఆఫ్ కార్డు గురించి వినింటారు. వీటిని పేమెంట్ నెట్వర్క్స్ లాగా తీసుకుంటారు. మాస్టర్ అండ్ వీసా ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద పేమెంట్ నెట్వర్క్స్. మాస్టర్ కార్డ్ అయితే స్టార్ట్ విత్ డిజిట్ 5. మాస్టర్ కార్డ్ అయితే అంటే 16 డిజిట్ అని చెప్పాను కదా, స్టార్టింగ్ డిజిట్ 5 నుంచి ఉంటుంది. వీసా కార్డ్ అయితే 4 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకు కొత్తగా రూపే కార్డు ఉంది. రూపే కార్డులో స్టార్టింగ్ డిజిట్ 6 ఉంటుంది. సో మాస్టర్ కార్డ్ అనేది 5తో స్టార్ట్ అవుతుంది, వీసా కార్డు 4తో స్టార్ట్ అవుతుంది, రూపే కార్డు వచ్చేసి మనకు 6తో స్టార్ట్ అవుతుంది. ఇది డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ గురించి.